డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజున హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని ఆయన ఇంట్లో కలవబోతున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కూడా ఆయన పరామర్శించబోతున్నారు. ఎందుకంటే ఆయన మొన్న మధ్య శస్త్రచికిత్స చేయించుకొని వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి చూడటానికి వెళ్ళొచ్చారు. అలాగనే మోడీ కూడా ఈ రోజు ఆయన పలకరించడానికి వెళ్తారు అనేది కూడా నడుస్తుంటే, అసలైన చర్చ మోడీ చంద్రబాబు ఒక గంట పాటు ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా సమావేశం అవటం అనేది. ఇది కేవలం ఆత్మీయ సమావేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చర్చ జరుగుతుంది అన్నట్టుగా బయటకు కనిపిస్తున్నా లోతైన విషయాలు ఇక్కడ చాలా జరగబోతున్నాయి అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ విజయనగర మోగించిన తరువాత తమిళనాడులో కూడా అనుకున్న విధంగా వీళ్ళకి కావలసినట్టుగానే వేరే రకమైన ప్రభుత్వం ఏర్పడటం, వీటన్నిటిలో కూడా వీళ్ళు తీసుకోబోయే స్టెప్స్ ఏమిటి అనేది ఒక రకంగా కనపడుతుంటే, ఇక తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమిటి? బీజేపీని బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ ఏదో కొత్త అస్త్రం తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చాడు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, తెలంగాణలో కూడా మంచి ప్రభావం చూపించారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఉపకరించింది ఇదే. ఈనాడు ఇప్పుడు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలాన్ని వాడుకుందామనే ఒక ఆలోచన అయితే బీజేపీకి ఉంది. దాంతోపాటుగా బీజేపీ ఒక ప్రత్యేకమైన సమావేశం, ఇప్పుడు ఇక్కడ ఒక సభ జరగబోతుంటే ఆ సభకి హాజరవటానికి వచ్చిన మోడీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఎందుకు కలుస్తారు? కేవలం ఏదో ఆయన వారాంతంలో ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నారని కలుస్తున్నారు అన్నట్టుగా చెబుతూ ఉన్నప్పటికీ లోతైన విషయాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మరొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన తరుణం ఇప్పుడు బీజేపీకి ఆసన్నమైంది. నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చింది. ఈ విషయంలో అన్డౌటెడ్గా అందరూ నమ్మేదే. కాకపోతే పరిస్థితి ఇలాగనే కొనసాగించుకుంటూ పోతే మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి? తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అవకాశం ఎటుకూడి లేదు, అటు కానీ ఇటు కానీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలాన్ని వాళ్ళు నిరూపించుకుంటానే ఉన్నారు. గత ఎన్నికల్లోనే రావటానికి 11 సీట్లు వచ్చినప్పటికీ 39.56% ఓట్లు కూడా వాళ్ళకి పడ్డాయి కదా. అందుకనే వాళ్ళని వదిలిపెట్టే దిశగా బీజేపీ ఏం ఆలోచించటం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక రోజు ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక చోట ఏదైనా గెలవాలనుకుంటే మరో చోట వదిలేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలి బీజేపీ అని అనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఉపకరించే విధంగా చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క బలం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కారణానికి ఇక్కడ తెలుగుదేశం సింపథైజర్స్ కూడా తెలంగాణలో బాగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బీజేపీకి అంది వచ్చే విధంగా ఉంటేనే బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా పాగా వేయగలదు. మరొక వైపున బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు బీజేపీ చేతుల్లో ఏ రకంగా ఇరుక్కుపోయారు, ఇది ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి గుట్టు మరి ఆ ఇంటి చెల్లె బయట పెట్టింది. కవిత ఖచ్చితంగా చెప్పేసింది ఆ రోజున బీజేపీ పార్టీకి వీళ్ళు లొంగిపోయారు. మా నాన్న కానీ మా అన్నయ్య కానీ బీజేపీ పార్టీకి తమ పార్టీ మొత్తాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేశారు అన్నట్టుగానే ఆవిడ కూడా చెప్పింది. తాను అరెస్ట్ కాకుండా ఉండటానికి, తన తల కాపాడుకోవడానికి కేటీఆర్ ఎంతకైనా సిద్ధపడతాడు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకని బీజేపీ తోటి అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మూలానే మరి చాలా ఎమ్మెల్యే సీట్లని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకోగలిగిన బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. మొన్న మరి 131వ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలో కూడా ఒకంత తెలంగాణ విభజన చర్చ వచ్చినప్పుడు కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మా ఎంపీ ఒక్కళ్ళైనా మరి అక్కడ ఉంటే మా సంగతి ఏంటి మేము చెప్పేవాళ్ళం అని బయటకు బీరాలు పోయారు. కాకపోతే ఆ బలాన్ని మొత్తం బీజేపీకి అమ్మేసుకుంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీయే కదా. అందుకని ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పాగా వేయాలంటే తెలుగుదేశం యొక్క సహకారం కావాలి. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇక్కడ ఎన్నికల్లో అడపాదడపా పోటీ చేసినప్పటికీ ఆయన బలమేమంత పెద్దగా కనపడటం లేదు బీజేపీకి. అయినప్పటికీ తెలుగుదేశం యొక్క బలం అయితే బాగా అవసరమై కూర్చుంది.
దీంతో పాటుగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణని గెయిన్ చేయాలి బీజేపీ అనుకుంటే ఆంధ్రాలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ మరి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక అంత వాళ్ళకి సహకరించే విధంగా ఉండడు. కాకపోతే ఇప్పుడు పొత్తు ధర్మం కింద అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ రానున్న ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే నిక్కచ్చిగా కలిసే ఉంటారనేది కనపడుతున్నా బీజేపీ పరిస్థితి ఏమిటి అనే దాని దగ్గర ఒక సందిగ్ధం ఉంది. బీజేపీలో ఉన్న లోకలకలు కావచ్చు, మరి ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు ఇలాంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ కూడా ఏం పట్టించుకొని చంద్రబాబు నాయుడిని అదరాయించి బెదరాయించే విధంగా ఏం మారలేదు. అందుకని వాళ్ళ ఇది కావాలంటే వాళ్ళే పార్టీలోంచి బయటకు వెళ్తారు తప్ప బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉంటుంది అన్నట్టుగానే కనపడుతుంది. అలా ఉంటుంది అనేది పూర్తిగా రుజువు కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి విషయంలో సిబిఐ సిట్టు చేసిన దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ కారణానికే మరి సిబిఐ సిట్టు వేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ విచారణ కమిటీ ఎందుకు వేస్తాడు? ఇందులో ప్రజల యొక్క ఆగ్రహావేశాలు విపరీతంగా ఉన్నాయి. అవి తమ వైపు తిరగకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చాలి. మొన్న అందుకనే కదా సింగాల్ని కావచ్చు, లేకపోతే ధర్మారెడ్డిని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరి పేర్లు బయట పెట్టించారు. దీంతో పాటుగా లిక్కర్ స్కామ్లో ఇక తుది దశకు చేరుకునే సమయంలో ఇది మరి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. ఒకవైపు ఈడీ కానీ మరొక వైపు ఐటీ కానీ ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిన 3,200 కోట్ల రూపాయల గురించి వాళ్ళు కూడా విపరీతంగా ఆరాధిస్తున్నారు. కాకపోతే నిన్నగా మొన్న జరిగిన ఒక అంశం ఏమిటి, ఇంకా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటానే జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళు అలాగనే కాపాడుతున్నారనే అంశం కూడా మనం నిన్న కుండబద్దల్లో బయట పెట్టడం జరిగింది. ఇలాంటి వాటి అన్నిటినీ ధీటైన సమాధానం చెప్పాలి అని అంటే ఏదో ఒక డెసిషన్ ఇప్పుడు బీజేపీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతోనే ఉంటాం అని వాళ్ళు కూడా బయటకు చెప్పుకోవాలి. అలాంటి సమయంలోనే కదా ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలంటే కుదిరేది. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఒక సభకి హాజరవుతున్న మోడీ మరి చంద్రబాబు నాయుడిని భేటీ అయ్యాడు అని అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న టీడీపీ సింపథైజర్స్ యొక్క వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇక్కడ జరుగుతున్న అంశం ఏమిటి అని అంటే ఇందులో ఖచ్చితంగా బీజేపీ టీడీపీ కలిసే ఉండాల్సిన అవసరం ఉంది అనేది పక్కాగా నిరూపణ ప్రజలందరికీ కావాలి. అలాంటి సమయంలోనే తెలుగుదేశం సింపథైజర్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. కాకపోతే మరొక వైపు రేవంత్ రెడ్డి ఒక అంశం తీసుకుంటే ఆయన అవటానికి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ గతంలో టీడీపీలో బలంగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ని ధీటుగా ఎదుర్కోవాలి అని అంటే రేవంత్ రెడ్డి అనే పేరు కూడా తెచ్చుకున్న ఈ తరుణంలో మరి టీడీపీ సింపథైజర్స్ ఒకంత అటు ఇటు ఊగిసలాడుతా ఉండే వ్యవహారాన్ని మొత్తం సరిచేయాల్సింది చంద్రబాబు నాయుడు. ఆ విషయం కోసం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేకించి మీటింగ్ జరుగుతుంది అనేది అయితే ఒక రకంగా అర్థమవుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.